వెల్కమ్ టు టీసాట్. మనం లాస్ట్ క్లాస్లో చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద బేసిక్స్ ప్రిన్సిపల్స్ తోటి మనం చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్స్ మనం చూద్దాం. చక్రవడ్డీలో మనం ఒక గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ప్రిన్సిపల్ మీదనే ఇంట్రెస్ట్ పడుతుంది, అంటే అసలు మీదనే వడ్డీ పడుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, వడ్డీ మీద వడ్డీ పడుతుంది. ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం, విలేజ్లో అప్పు తీసుకున్నా లేదా ఇచ్చినా దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. బ్యాంకులో మనము అప్పు తీసుకున్నట్లయితే అది చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో రైట్, 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ 2 సంవత్సరములకు గాను మొత్తం 5 సంవత్సరములకు ఎంత వడ్డీ వచ్చును అని అన్నాడు. సో ఇక్కడ కాంపౌండెడ్ 2 ఇయర్లీ చెప్పాడు, ఇక్కడ 2 సంవత్సరాలకు అని చెప్పాడు. సంవత్సరానికి చేసాం, మనం అర్ధ సంవత్సరానికి చేసాం, క్వార్టర్లీ త్రైమాసికానికి చేసాం, ఇప్పుడు 2 ఇయర్లీ అన్నాడు. ఆయన ఏదైనా చెప్పుకోనివ్వండి, దీనికి సపరేట్గా ఒక ఫార్మేట్, ఒక ప్రిన్సిపల్ అనేది లేదు. మనం డైరెక్ట్ మన షార్ట్కట్లో మనం చేసుకోవచ్చు అనమాట. సో రైట్, ఇప్పుడు ఇక్కడ చక్రవడ్డీ సంవత్సరానికి 10% అన్నాడు. సో సంవత్సరానికి 10% అంటే 100కు 10 రూపాయలు సంవత్సరానికి అన్నట్టు పర్ యానం. అలాంటిది 2 ఇయర్స్ 2 సంవత్సరాలకు అని అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 సంవత్సరాలకు మనకు ఇదే 100కు ఇంటూ 2 అంటే 20% పర్ 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్లీ అని అనుకుందాం, ఇది 2 ఇయర్స్ అనమాట. అంతే కదా సార్. జనరల్గా మనం ఇక్కడ సంవత్సరానికి 10 రూపాయలు అనుకోండి, అర్ధ సంవత్సరానికి 5 రూపాయలు అయినప్పుడు 2 సంవత్సరాలకు 2 10 అవుతాయా లేవా? సో 20% పర్ 2 ఇయర్లీ అనమాట. మొత్తం డ్యూరేషన్ ఎంత చెప్పాడు మనకు? 5 ఇయర్స్ చెప్పాడు. 5 ఇయర్లీలో మనం ఇన్స్టాల్మెంట్ లాగా అనుకున్నట్లయితే 2 ఇయర్స్కి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాం మనం. అలా మనకు 5 ఇయర్స్లో ఎన్ని వస్తే మనకు 2 ఇన్స్టాల్మెంట్స్ మీద ఇంకొక సంవత్సరం మనకు మిగిలి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత ఇక్కడ? 10,000. సో 10,000 రూపీస్ ఇంటూ ఈ 5 ఇయర్స్ను ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే, సో ఇక్కడ ఇది 2 ఇయర్స్ ఇలా వేసుకోండి. ఫస్ట్ మీకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా వేద్దాం. ఈ 5 ఇయర్స్ను ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాము? ఇది 2 ఇయర్స్ ఒకటి ఇన్స్టాల్మెంట్ అనుకుంటే, సెకండ్ది 2 ఇయర్స్ ఒక ఇన్స్టాల్మెంట్, తర్వాత ఇక ఎంత ఉంది? 5 ఇయర్స్లో 2 పోయింది అంటే 4 ఇయర్స్ పోయాయి. ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 1 ఇయర్ అనమాట. ఇక్కడ 2 ఇయర్స్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20% అవుతుంది. దీనికి 20% అవుతుంది, దీనికి 10 అవుతుంది అనమాట. 20, 20, 10. ఇక్కడ 10,000 రూపీస్ మీద ఇప్పుడు మనం నార్మల్ మన ఫార్మేట్ ఉంది కదా, దాంట్లో వేసేద్దాం. సో 20% అంటే 100 + 20, 120/100 ఇంటూ సెకండ్ది కూడా తీసుకోవాలి కదా, 120/100 ఇంటూ థర్డ్, ఇది 1 ఇయర్కే ఉంది కదా, సో 110/100. ఇక్కడ గమనించండి, మొత్తం 5 ఇయర్స్ వచ్చిందా లేదా చూడండి. ఇది 2 ఇయర్స్ ఇంట్రెస్ట్, ఇది 2 ఇయర్స్ ఇంట్రెస్ట్, అది 1 ఇయర్ ఇంట్రెస్ట్. ఎందుకు అలా వేసామంటే కాంపౌండెడ్ 2 ఇయర్లీ అన్నాడు అనమాట. 2 సంవత్సరంలకు చక్రవడ్డీ చొప్పున అని అన్నాడు. 2 సంవత్సరాలు ఎన్ని వస్తాయి అన్నీ అనమాట. ఈ కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ 6/5, ఇది 6/5 తీసుకుంటే, ఇవి జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే, ఇక్కడ ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే, 5 ఇది 200 టైమ్స్, ఇది అగైన్ ఇంకొక 5 ఉంది కదా, ఇది 40 టైమ్స్. ఇది మల్టిప్లై చేసుకుంటే మనకు అమౌంట్ వస్తుంది. మనని అడిగింది ఏంటిది ఇక్కడ? వడ్డీ. దీంట్లో నుంచి ఏదైతే వచ్చిందో దీంట్లో నుంచి మనకు ఈ 10,000 రూపీస్ తీసేయండి, ఇందులో వచ్చింది అప్పుడు వడ్డీ అవుతుంది అనమాట. మీరు ప్రాక్టీస్ కోసం మీకు ప్రాక్టీస్ అవుతుంది. 40 × 6 × 6 × 11 మల్టిప్లై చేస్తే ఇది అమౌంట్ వస్తుంది కదా, దాంట్లో నుంచి ఆ ప్రిన్సిపల్ తీసేస్తే మనకు వచ్చింది ఇంట్రెస్ట్ అవుతుంది ఇందులో. సో రైట్, 10,000 రూపాయలపై సంవత్సరానికి 24% వడ్డీ చొప్పున చక్రవడ్డీ త్రైమాసికంకు గాను 5 మాసంలకు ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ డిసైడ్ చేయాలి. 20% అనమాట, 24%. చక్రవడ్డీ దేనికి చెప్పాడు ఇక్కడ? త్రైమాసికానికి అన్నాడు. త్రైమాసికం అంటే 3 నెలలు. మనకు త్రైమాసిక పరీక్షలు అంటారు, అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటాం, అంటే 3 నెలల పరీక్షలు అనమాట. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒక ఇన్స్టాల్మెంట్ అనుకుందాం. మొత్తం డ్యూరేషన్ ఎంత చెప్పాడు మనకు? 5 మంత్స్ చెప్పాడు. 5 మంత్స్లో 3 మంత్స్ అనేటివి ఎన్నిసార్లు వస్తాయి? ఒక్కసారి వస్తుంది. అంటే 3 నెలలకు మనం ఒక ట్రాక్టర్ తీసుకున్నాం అనుకోండి, 3 నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ పే చేస్తా అని అనుకున్నాను. 3 నెలలకు ఒక కిస్తు కడతా అంటే ఇప్పటికి మనం 5 నెలలు అయింది అంటే ఒక కిస్తు కట్టుంటాము, పైన ఇంకా 2 నెలలు ఉందన్నమాట. సో 5 మంత్స్కి మనం ఒకసారి చూస్తే, 5 మంత్స్కి ఒకసారి చూస్తే ఇందులో 3 మంత్స్ ఒకటి వస్తుంది, ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 2 మంత్స్ వస్తుంది. ఇక్కడ ఇది 3 మంత్స్, ఇంతకుముందు 2 ఇయర్స్ ఎందుకు తీసుకున్నావు, ఇక్కడ 3 మంత్స్ ఎందుకు తీసుకున్నావు అనేది మన చేతిలో ఏముండదు.
ఆయన కాంపౌండెడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అంటుంటాడు. ఇక్కడ క్వార్టర్లీ అంటే త్రైమాసికం అన్నాడు కాబట్టి 3 మంత్స్ తీసుకుంటాం. ఇదే క్వశ్చన్ ఒకవేళ మనకు 9 మంత్స్ అన్నాడు అనుకోండి, క్వార్టర్లీ అన్నప్పుడు 3 మంత్స్, ఇది 3 మంత్స్, ఇది 3 మంత్స్ తీసుకునే వాళ్ళం. ఇంకేదన్నా మిగిలిందనుకో ఆ పీస్ వేసేసేవాళ్ళం. సో కాబట్టి ఇక్కడ మనకి ఇందులో ఇది 3 మంత్స్ పోగా బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో అది వేస్తున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు? 24% అన్నాడు. సో 100కు 24 రూపాయలు సంవత్సరానికి, 24% పర్ యానం, సంవత్సరానికి 24. సో అప్పుడు నెలకు ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది 12 మంత్స్కి అనమాట. పర్ యానం అంటే 12 మంత్స్ కదా. సో అప్పుడు మనకు 1 మంత్కి ఎంత అవుతుంది? ఇది 1 మంత్కి వచ్చేసి 24/12 మంత్స్ కదా. అంటే కట్ చేస్తే 2 రూపీస్ పర్ మంత్ అనమాట. అంటే దీనికి వడ్డీ ఎంత అయితే 3 మంత్స్ కాబట్టి ఇంటూ 2 అంటే 6 రూపీస్. ఇది మనకు 2 మంత్స్ అంటే ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? ఇది 4. ఇప్పుడు సేమ్ అగైన్ ఇది ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపీస్. ఇది నార్మల్ మన ఫార్మేట్లో వేసుకుంటున్నాం. ఫస్ట్ది 6 అంటే 106/100, 106/100. సెకండ్ది వచ్చేసి 4 అంటే ఎంత? 104/100, 104/100. ఇది సింప్లిఫై చేసుకుంటే ఏదైతే వస్తుందో అది టోటల్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటిది? వడ్డీ అన్నాడు. మళ్ళీ అగైన్ సేమ్ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ కట్ చేయండి, అసలు ప్రిన్సిపల్ కట్ చేసుకోండి. ఇందులో ఏదైతే వస్తుందో దాంట్లో నుంచి మనకెంత? అది ప్రిన్సిపల్ 10,000 కదా. అది తీసేస్తే మనకి ఏదైతే వస్తుందో అది మీ ఆన్సర్ ఇందులో ఉంటుంది. మీకు ప్రాక్టీస్ అవుతుంది, క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ మనకు మీ కన్వీనియంట్ ప్రకారంగా ఎంత టేబుల్స్ నేర్చుకుంటే అంత ఈజీగా మనం కట్ చేయగలుగుతాం అనమాట. రైట్. ఒక వ్యక్తి కొంత మొత్తమును సంవత్సరానికి 5% చక్రవడ్డీ చొప్పున డిపాజిట్ చేశాను. 3 సంవత్సరముల తర్వాత అతడికి వచ్చిన మొత్తము 9,261 రూపాయి అయినా అసలు ఎంత అన్నాడు. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అని అన్నాడు. సో ఇక్కడ రివర్స్ అనమాట. మనకు ప్రశ్నలు 2 రకాలు వస్తాయి అన్నమాట. ఒకటి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, నెక్స్ట్ ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. ఏదైనా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు, నిన్ను ప్రశ్న అసలు ఎంతుండే అని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు మనం ఒక్కొక్క అసలు ఇచ్చాడు, లాస్ట్ది అడిగాడు. ఇప్పుడు ఇది లాస్ట్ది ఇచ్చి ఫస్ట్ది అడుగుతున్నాడు. సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఎప్పుడైనా కూడా అది ఏ చాప్టర్ అయినా కానివ్వండి, స్టార్టింగ్ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే మనం ఎక్స్ వాల్యూను ఎక్స్ అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు అది ఏ చాప్టర్ అయినా సరే ఎక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 10 + 15 = 25 అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఫార్మేట్, ఆయన దృష్టిలో ఇది ఉంటుంది. దీనికి 10 + 15 = అని క్వశ్చన్ మార్క్ ఇలా అడగొచ్చు ఆయన. లేదా 10+ ఇది క్వశ్చన్ మార్క్ = 25 ఇదేంటిది అని అడగచ్చు. ఈక్వల్కు ఇటువైపు క్వశ్చన్ మార్క్ కనుక వస్తే ఎక్స్ అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అవునా? సో రైట్. అటువైపు అయితే అవసరం లేదు మనకు, అటువైపు డైరెక్ట్గా వచ్చేదే ఆన్సర్ అవుతుందన్నమాట. కాబట్టి స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడైనా కూడా కనుక్కోమన్నప్పుడు ఎక్స్ తీసుకుంటాం మనం. సో ఎక్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు? ఇక్కడ 5% చెప్పాడు. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అనేది ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇయర్లీయే తీసుకోవాలి మనం. సో 100 + 5 అనమాట. సో 105/100 ఫర్ ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా అండ్ థర్డ్ ఇయర్ కూడా. ఈ 3 ట్రాన్సాక్షన్స్ తర్వాత ప్రజెంట్ వచ్చేసి 9,261 అవుతుంది. అవునా? 9,261 అనమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ విలువ వస్తుంది అనమాట. కొట్టివేతల కన్వీనియంట్ ప్రకారంగా కొంచెం స్క్వేర్లు, క్యూబులు, టేబుల్స్ బాగా వస్తే ఎంత బాగా వస్తే అంత చేయగలుగుతాం. ఇంత మంచి స్టెప్ వేసి దీన్ని కొట్టివేయడం రాకపోతే మనకు మార్క్ రాదు కదా. సో కాబట్టి 5 ఇది 21 టైమ్స్ 20 టైమ్స్, 5 ఇది 21 టైమ్స్ 21 టైమ్స్, 21/20 టైమ్స్, ఇది 20 క్యూబ్ అంటే 8,000, ఇది 21 క్యూబ్ 9,261. ఇది ఇలా కొట్టివేయచ్చు, తప్పు కాదు. 8,000 అటు వెళ్తుంది. 8 = ఎంత? 8,000 రూపీస్ ఇస్ ద ఆన్సర్. సో 8,000 రూపీస్ అనమాట. సరే. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం 631 రూపాయలు అయినా అసలు ఎంత అని అన్నాడు. ఇక్కడ మనకి ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% పర్ యానం అన్నాడు. టోటల్ డ్యూరేషన్ ఎంత చెప్పాడు? ఇందులో మనకు ఎన్ని సంవత్సరాలకు అని చెప్పాడు? ఇందులో చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదము 631 రూపాయి ఫర్ 2 ఇయర్స్, 2 సంవత్సరములకు 2 ఇయర్స్. ఇక్కడ మనకు డ్యూరేషన్ ఉండాలి, 2 సంవత్సరములకు అని ఉండాలి. లేదంటే మనము ఇది ఇన్సఫిషియెంట్ అవుతుందన్నమాట. రైట్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 631 రూపాయలు అన్నాడు. ఏది ఎక్కువగా వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్టా, సింపుల్ ఇంట్రెస్టా?
కాంపౌండ్ ఇంట్రెస్టే ఎప్పుడైనా ఎక్కువగా వస్తుంది. ఎందుకు అనంటే వడ్డీ మీద వడ్డీ పడుతుంది కాబట్టి. అవునా? సో రైట్. ఇక్కడ ఆయన మనకు చెప్పదలుచుకుంది ఏంటంటే సిఐ మైనస్ ఎస్ఐ ఈక్వల్స్ టు 631 రూపీస్ అన్నాడు. దీంట్లో సిఐలో సూత్రం వేసి ఎస్ఐలో సూత్రం వేసుకొని మనం చేసుకోవాలి. అది లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. అలా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్కు మనకు ఒక ఫార్మెట్ డిజైన్ చేసుకుందాం మనం. ఇది సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే, డిఫరెన్స్ ఇంటూ 100/r² అనమాట. 100/r². సో ఇక్కడ ఇది ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు మనం అంటే గుర్తుపెట్టుకోండి, 2 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇది 2 ఇన్స్టాల్మెంట్స్ ఫార్ములా. 2 ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడైతే మనం వేద్దాం అనుకుంటామో ఆ సందర్భాలలో దీన్ని అప్లై చేయొచ్చు. అనగా ఇప్పుడు కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు టోటల్ డ్యూరేషన్ 2 ఇయర్స్ ఉన్నది అనుకోండి. సంవత్సరానికి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేస్తే 2 సంవత్సరాల పేరు మీద నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 2 టైమ్స్ అప్లై చేయొచ్చు. సో కాంపౌండెడ్ మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి. సో టైం వచ్చేసి 1 ఇయర్. 1 ఇయర్లో హాఫ్ ఇయర్లీ 2 వస్తాయి కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 2 టైమ్స్ అప్పుడు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూడోది కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు అనుకోండి. 3 నెలలకు ఒక కిస్తు కట్టినట్లయితే టోటల్ డ్యూరేషను 2-3 నెలల కిస్తులు రావాలంటే 6 నెలలు ఉండాలా ఉందా. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 2. వీటన్నిట్లలో చూడండి కామన్గా ఏం కనిపిస్తుంది మీకు, 2 టైమ్స్ అనేది కామన్గా అనిపిస్తుంది. కాబట్టి ఇది 2 టైమ్స్ ఫార్ములా, 2 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అని గుర్తుపెట్టుకుందాం మనం. అవునా? ఇప్పుడు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సూత్రం ఇక్కడ వేసేస్తున్నాను మనం. సమ్ ఈక్వల్స్ టు, సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే, డిఫరెన్స్ ఎంత సార్ ఇక్కడ 631. జస్ట్ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేయడమే, 100/r². సో ఇక్కడ 100 × 100, r ఎంత చెప్పాడు అది 10%, 10 × 10. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఏదైతే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది మల్టిప్లై చేసుకుంటే 63100 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 63100 ఈజ్ ద ఆన్సర్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అవునా? ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను చక్రవడ్డీ మరియు సరళ వడ్డీల మధ్య భేదం 25 రూపాయలు అయినా అసలు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకు మధ్య భేదం 25 రూపాయలు అన్నాడుగా, ఇక్కడ మధ్య భేదం ఒక సంవత్సరానికి 25 రూపాయలు అయినా అసలు ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం సంవత్సరానికి అన్నాడు. కానీ ఇక్కడ చక్రవడ్డీ ఎంతకు చెప్పాడండి మనకు, అర్ధ సంవత్సరానికి చెప్పాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ ఆయన ఎప్పుడైనా ఇయర్లీ ఇస్తాడు. మనకు కాంపౌండెడ్ ఇయర్లీ అంటే ఇయర్లీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచు, హాఫ్ ఇయర్ అంటే హాఫ్కు మార్చు, డబుల్ అంటే డబుల్ మార్చు, క్వార్టర్లీ కంటే క్వార్టర్లీ మార్చు. ఇది హాఫ్ కాబట్టి హాఫ్కు మార్చేద్దాం. సో ఇక్కడ మనకెంత 10% పర్ యానం, సంవత్సరానికైతే 10 రూపాయలు. మరి 6 నెలలకు ఇదే 100 రూపాయల మీద 6 నెలలకు ఎంత వడ్డీ పడుద్ది మనకు, 5% పర్ హాఫ్ ఇయర్ అనమాట. 5% పర్ హాఫ్ ఇయర్. సో ఇక్కడ మనకి ఇందులో సేమ్ అగైన్ అదే సూత్రం అప్లై చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో టూ ఇన్స్టాల్మెంట్స్ వస్తున్నాయి. హాఫ్ ఇయర్లీలు 2 వస్తాయి 1 ఇయర్లో, కాబట్టి అప్లై చేయొచ్చు అనమాట. సమ్ ఈక్వల్స్ టు, డిఫరెన్స్ ఎంత స్వామి ఇది, సో మనకి ఇందులో ఎంత చెప్పాడు, 25 రూపీస్ చెప్పాడు. సో 25 రూపీస్, 25 100 2 టైమ్స్ అనమాట. 100 × 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత తీసుకోవాలి, 5 తీసుకోవాలి. సో 5 ఇది 5 టైమ్స్, అగైన్ ఇంకొక 5, అప్పుడు ఎంత అవుతుంది సార్, ఇది 10,000 రూపీస్ మనకు సమ్ అవుతుంది అనమాట. సో 10,000 రూపీస్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీ త్రైమాసికాన్ని గాను చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం అర్ధ సంవత్సరానికి 50 రూపాయలు వచ్చును అన్నాడు. అయినా అసలు ఎంత అన్నాడు. ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఆయన ఇచ్చిన మనకు పర్ యానమే ఇస్తాడు. మనం దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయనే ఇక్కడ ఏమన్నాడు, త్రైమాసికం అన్నాడు కాబట్టి త్రైమాసికాల్లోనికి మార్చాలి, క్వార్టర్లీలోకి మార్చాలి. ఇక్కడ 100కు 20 వస్తుంది కదా, ఆయన ఇచ్చాడు 20% పర్ యానం అన్నాడు. మనకు హాఫ్ అంటే ఏం చేసేవాళ్ళం మనము, 20/2 10% పర్ హాఫ్ ఇయర్లీ అని వేసేవాళ్ళం. అదే ఇప్పుడు క్వార్టర్లీ అన్నాడు కదా, 20/4 అంటే ఎంత, 5% పర్ క్వార్టర్ అనమాట, క్వార్టర్లీ. ఇప్పుడు ఇది కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ లాగా అనుకున్నట్లయితే. అవునా? చాలా ఇప్పుడు ఎంత 5 అనమాట. టోటల్ డ్యూరేషన్ ఎంత అంటే 6 మంత్స్. 6 మంత్స్లో క్వార్టర్లీలు ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. కాబట్టి ఇంతకుముందు సూత్రంలో మనం అప్లై చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఇంటూ, డిఫరెన్స్ ఎంత సమ్ ఇక్కడ ఇది ఎంత, 50 రూపీస్ ఇచ్చాడు. 50 × 100 2 టైమ్స్ అనమాట. 100 2 టైమ్స్.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలి. మీకు క్వశ్చన్లో 20 ఇచ్చాడు కదా అని 20 తీసుకోవద్దు, 20 సంవత్సరానికి. కాబట్టి ఇది మన క్వార్టర్లీ కాబట్టి క్వార్టర్లీ రేటే తీసుకుందాం. ఇది 5 × 5 25, సరిగ్గా ఇది 2 సార్లు తీసుకుంటే 2 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని సార్? 4 జీరోస్. కాబట్టి 20,000 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 20,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? 6,000 రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ శాతం చొప్పున చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరంలోకి 60 రూపాయలు వచ్చాను. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత? ఇప్పుడు అదే మనకిది ఎన్ని సంవత్సరాలది? ఇది మనకి ఇందులో అయినా సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. 2 సంవత్సరంలో ఫార్మెట్ ఉంది కదా, అంటే 2 ఇన్స్టాల్మెంట్ ఫార్మెట్ ఉంది కదా, దాంట్లో మనం వేసినట్లయితే సమ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100 బై r² అనమాట. ఇందులో ఇంతకుముందు సమ్ కనుక్కోమన్నాడు, అంటే అసలు కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం కనుక్కోమంటుండే మనని? సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు? 6 కనుక్కోమన్నాడు. సమ్ వచ్చేసి ఎంత సార్? ఇది 6,000. సో 6,000 డిఫరెన్స్ ఎంత చెప్పాడు? డిఫరెన్స్ ఎంత చెప్పాడు మనకి? ఇందులో 6,000 రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ శాతం చొప్పున 2 అంటే 60 రూపాయలు వస్తుంది అనమాట డిఫరెన్స్. 60 ఇంటూ ఇక్కడ 100s 2 టైమ్స్ తీసుకుంటాం బై రేటు తెలియదు, ఇక్కడ కనుక్కోవాల్సిందే మనం రేట్ అనమాట. రైట్. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే ఇలా కొట్టి వేసుకోవచ్చు. 1 2 3 ఇక్కడ 1 2 3 కట్ చేయొచ్చు. 6 క్యాన్సిల్ చేస్తే ఈ r² ఇటు వస్తుంది, అక్కడ ఏం మిగిలింది? 100. r² ఈక్వల్ టు 100 అంటే r ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 100కు రూట్ ఎంత? 10. సో 10% పర్ యానం. ఇది కాంపౌండెడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఏమి ఇవ్వకపోతే ఇయర్లీ అనమాట. ఒకవేళ హాఫ్ ఇయర్లీ ఇచ్చుంటే మళ్ళీ దాన్ని ఇయర్కు మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో 10% పర్ యానం ఈజ్ ద ఆన్సర్. 10% పర్ యానం. 10,000 రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ శాతం చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం ఒక సంవత్సరానికి 25 రూపాయలు వచ్చాను. అయిన సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ 10,000 రూపీ. మనం ఎప్పుడైనా కూడా నెంబర్స్ గుర్తుపట్టాలి. ఒక్కొక్కసారి నెంబర్ని ఏం చేస్తాడంటే ఇన్వర్డ్స్ రాస్తాడు. 5 అంటే 5 అని రాస్తాడు, నెంబర్ రాయడు. అలాంటివి మనం గుర్తుపట్టలేము. కాబట్టి నెంబర్స్ కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. 10,000 రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ శాతం ఆయనకు తెలియదంట, అడుగుతున్నాడు మనని. అర్ధ సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం ఒక సంవత్సరానికి 25 రూపాయలు వచ్చును. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ మొత్తం 1 ఇయర్కు హాఫ్ ఇయర్లీలో అన్నాడు. 2 ఇన్స్టాల్మెంటే కాబట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 2 ఇయర్స్ ఫార్ములా, మనం 2 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో మనం వేసుకున్నట్లయితే సో డిఫరెన్స్ ఇంటూ 100 బై r². ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత మనకు? ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 కదా. సో 10,000 డి ఎంత చెప్పాడు ఇక్కడ? డి 25 రూపీస్. నెక్స్ట్ 100s ఎన్నిసార్లు? ఇక్కడ 2 టైమ్స్. కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు. 1 2 3 4 1 2 3 4. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే r² ఈక్వల్ టు 25 అనమాట. అప్పుడు r ఎంత అవుతుంది సార్? 25కి రూట్ ఎంత? 5 అనమాట. ఇది 5%. ఇది ఏంటిది వడ్డీ అని అంటే మనకి ఇక్కడ చక్రవడ్డీ అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి ఇది 5% పర్ హాఫ్ ఇయర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన మనకిచ్చిన క్వశ్చన్లో మనకు ఇయరే ఇస్తాడు. మనం మళ్ళీ చెప్పాలనుకున్నా కూడా పర్ యానమే చెప్పాలి. ఇది హాఫ్ ఇయర్, ఇప్పటివరకు హాఫ్ ఇయర్ వేయలేదు. ఎందుకు వేయలేదు సార్ అంటే అది ఇయర్లీ అన్నాడు. ఏది ఇవ్వకపోతే ఇయర్లీ కింద కౌంట్ చేస్తాం. ఇది హాఫ్ ఇయర్లీ కాబట్టి దీన్ని ఇయర్లీకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 10% పర్ యానం. ఇప్పుడు అర్ధ సంవత్సరానికి 5 రూపాయల వడ్డీ వస్తుందని ఒక పోస్ట్ మాస్టర్ చెప్పాడు అనుకోండి, మరి సంవత్సరానికి 10 రూపాయలు అవుతుందా కదా. సో 10% ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంతేకాని డైరెక్ట్గా నీకు వచ్చిన ఆన్సర్ 5% అని పెట్టకూడదు. 5% పర్ హాఫ్ ఇయర్ అవుతుంది మనకు. అవునా? ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ మరియు సరళ వడ్డీల మధ్య భేదం 3 సంవత్సరాలకు అన్నాడు. ఇక్కడ 3 సంవత్సరాలకు 930 రూపాయలు వచ్చును. అయినా అసలు ఎంత అని అన్నాడు. మనకు 2 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా రాసినట్టుగా 3 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఇంటూ 100 అందులో స్క్వేర్ రాసావు కదా, ఇందులో క్యూబ్ రాస్తావు. r² అందులో రాసావు, ఇందులో రాసావు. 300 ప్లస్ r. ఇది ఎప్పుడు అప్లై చేయాలి మనం అంటే 3 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవద్దు. 3 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా, 3 ఇన్స్టాల్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అనమాట. అంటే ఎలాంటి సందర్భాలలో మనం అప్లై చేసుకోవచ్చు అంటే కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు టోటల్ డ్యూరేషన్ 3 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 3 టైమ్స్, అప్పుడు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి,
కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ రావాలంటే 1.5 ఇయర్ ఉండాలి, 1.5 సంవత్సరాలు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 3 టైమ్స్ అప్పుడు అప్లై చేయొచ్చు. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు టైం వచ్చేసి క్వార్టర్లీలు 3 రావాలంటే 9 మాసాలు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని 3 టైమ్స్ అప్పుడు అప్లై చేయి. ఈ 3 సందర్భాలలో దీన్ని అప్లై చేసుకోవచ్చు. 3 అని కనిపిస్తుంది కాబట్టి దీన్ని 3 ఇన్స్టాల్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. 3 ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఇందులో 3 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే, ఇక్కడ ఆయన క్లియర్గా ఇచ్చాడు 3 సంవత్సరాలకు అన్నాడు. ఒకవేళ హాఫ్ ఇయర్లీలు అన్నాడు అనుకోండి, 1.5 ఇయర్కే 3 వస్తాయి. క్వార్టర్లీలు అన్నాడు అనుకోండి, 9 మంత్స్కే 3 వస్తాయి అనమాట. సో రైట్, ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సమ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత చెప్పాడు సార్, 930. హండ్రెడ్స్ ఎన్నిసార్లు ఉన్నాయి పైన చూడండి ఒకసారి. సో 3 టైమ్స్, అది స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ వేసాం. ఇది 3 అనమాట, 3 ఇన్స్టాల్మెంట్ కాబట్టి. నెక్స్ట్ ఆర్ స్క్వేర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ హాఫ్ ఇయర్లీ కనుక్కుంటే దాన్ని మళ్ళీ మార్చుకునే వాళ్ళం. ఇది 300 ప్లస్ 10 అన్నమాట, అప్పుడు 310 అవుతుంది. సో 310 సరిగ్గా ఇది 3 టైమ్స్, ఇది 100 క్యాన్సల్, ఇది 3 ఆఫ్టర్ 4 జీరోస్ అనమాట. 3 ఆఫ్టర్ 4 జీరోస్, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుందో చూద్దాం. సో ఇది మన ఆన్సర్ అవుతుంది, అవునా? ఇది దేనికి అప్లై చేస్తానో 3 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవద్దు, 3 ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను చక్రవడ్డీ మరియు సరళ వడ్డీల మధ్య భేదం 1.5 సంవత్సరాలకు 610 రూపాయలు వచ్చాను. అయినా అసలు ఎంత అని అన్నాడు. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ గుర్తుపెట్టుకోండి, హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ 1.5 ఇయర్ అనమాట. ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని వస్తాయి అనేది ఒకసారి చూసుకుంటే మొత్తం డ్యూరేషన్ 1.5 ఇయర్లో హాఫ్ ఇయర్లీలు ఎన్ని వస్తాయి హాఫ్ ఇయర్లీలు 3 వస్తాయా రావా చెప్పండి. కాబట్టి మన సూత్రం అప్లై చేయొచ్చు అనమాట. సో 3 ఇన్స్టాల్మెంట్ ఫామ్లోనే కదా మనం ఇంతకుముందు అనుకున్నది, సూత్రంలో వేసేద్దాం. అదే సూత్రంలో డిఫరెన్స్ ఎంత చెప్పాడు, 610. నెక్స్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్స్ ఎన్నిసార్లు 3 టైమ్స్, హండ్రెడ్స్ 3 టైమ్స్ అనమాట. కింద ఆర్ స్క్వేర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కదా, దీన్ని ఏం చేస్తున్నాం మనం 10% పర్ యానం కదా, దీన్ని హాఫ్ ఇయర్కి మార్చుకుంటున్నాం. 5% పర్ హాఫ్ ఇయర్, అవునా? సో 5 × 5, ఇది బ్రాకెట్లో 300 ప్లస్ రేట్ అన్నాడు కదా, ఇది 5, ఇది 305 అవుతుంది. ఇది ట్వైస్ 2 టైమ్స్, ఇది 25, ఇది 4 టైమ్స్. 8 ఆఫ్టర్ 4 జీరోస్, 8 ఆఫ్టర్ 4 జీరోస్ అంటే సో 1 ఈస్ ఆన్సర్ అవుతుంది, అవునా? సో రైట్, అసలు రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను చక్రవడ్డీ త్రైమాసికంనకు గాను చక్రవడ్డీ మరియు భారు వడ్డీల మధ్య భేదం 9 మాసంలకు 305 రూపాయలు వచ్చాను. అయినా అసలు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం అన్నాడు, చక్రవడ్డీ త్రైమాసికం అన్నాడు. త్రైమాసికం అంటే 3 నెలలకు, అంటే ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/4 అంటే ఏమవుతుంది 5% పర్ క్వార్టర్ అనమాట, 5% పర్ క్వార్టర్. సో రైట్, ఇప్పుడు మనకి ఇందులో టోటల్ డ్యూరేషన్ 9 మంత్స్ చెప్పాడు కదా, 9 నెలల్లో క్వార్టర్లీలు ఎన్ని వస్తాయి చూడండి. 9 నెలల్లో క్వార్టర్లీలు అంటే 3 నెలలకు ఒకసారి కిస్తు కడితే మనకు 3 టైమ్స్ వస్తున్నాయా లేవా, కాబట్టి ఇది ఇన్స్టాల్మెంట్స్ అనమాట, ఇది ఇన్స్టాల్మెంట్స్. రైట్, ఇందులో అప్లై చేసుకోవచ్చు అన్నట్టు మన దాంట్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సమ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత స్వామి, ఇది 305 ఇంటూ హండ్రెడ్స్ 3 టైమ్స్, హండ్రెడ్స్ 3 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%, మరి ప్రశ్నలో 20% ఇచ్చిండు గమనించాలి. ఇది 300 ప్లస్ 5 అనమాట, అంటే ఎంత 305. రైట్, 305 ఇది క్యాన్సిల్ చేసుకుంటే 5 ఇది 5, 25, ఇది 4 టైమ్స్, 4 ఆఫ్టర్ 4 జీరోస్ అనమాట. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో 4 ఆఫ్టర్ 4 జీరోస్ 40,000 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఒక అసలు రూపాయలపై 2 సంవత్సరములలో వచ్చిన సరళ వడ్డీ మరియు చక్రవడ్డీ 600 రూపాయలు మరియు 630 రూపాయలు. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఎప్పుడైనా కూడా మనకు ఏ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పుకుంటున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ 600 ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ వస్తే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 630 వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం మనం. సో అన్నప్పుడు 600 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అని అన్నప్పుడు, ఎస్ఐ వచ్చేసి 600 అన్నప్పుడు, ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేసి 300 అని దీన్ని చెప్పుకోవచ్చు మనం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకున్నట్లయితే ఎంత చెప్పాడు, 630 కదా, ఇది 315 అని వేయలేమన్నమాట.
సో మరి దీన్ని ఎలా సారంటే ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా రెండు సేమ్ ఉంటాయి. ఇది 300 ప్లస్ ఇది ఎంత అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది 300 ఇది ఎంత సార్, ఇది 330 అనమాట. ఇది 330 అవుతుంది, ఇది 330 అవుతుంది అనమాట. నేను ఏమడుగుతున్నాడు ఆయన మనకి ఇందులో సంవత్సరానికి వడ్డీ శాతం అన్నాడు. 330 కదా, 330 అంటే ఇది ఎట్లా వచ్చింది ఇక్కడ మనకు 300 మీద 30 అంటే లాస్ట్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ అనమాట. 330 అనేది ఎలా వస్తుంది మనకి ఇక్కడ, సో 300 ప్లస్ 30 అనమాట. ఈ 30 రూపీస్ దీని మీదే వచ్చిన వడ్డీ. ఇది ఎంత అనేది అంటే 300కు 30 రూపీస్ ఇంట్రెస్ట్, 300కు 30 రూపీస్ ఇంట్రెస్ట్. పర్సంటేజ్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం మనం, పర్ 100కు క్యాలిక్యులేట్ చేస్తాం. 100 × 30 డివైడెడ్ బై 300. ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇది మనకు 10. సో ఎంత సమ్ ఇది 10% పర్ యానం అనమాట. సో 10% పర్ యానం ఇస్తే ఆన్సర్. 300లో 30 రూపీస్ అంటే మనకు 100కు ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 10% ఇస్తే ఆన్సర్. సో ఆన్సర్ ఏ. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 2 సంవత్సరములకు వచ్చిన సరళ వడ్డీ 120 రూపాయలు. సంవత్సరానికి 5% చొప్పున చక్ర వడ్డీ ఎంత అని అన్నాడు. సో మళ్ళీ ఇక్కడ సేమ్ అదే అవసరం లేదు, మనకు అక్కడ ఇచ్చాడు కాబట్టి అదే ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు సరిపోతుంది. రైట్. ఇప్పుడు మనకి ఇందులో 2 సంవత్సరంలకు వచ్చిన సరళ వడ్డీ 120 రూపాయలు అన్నాడు. చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఇది 120 అంటే దీని అర్థం ఇది కూడా ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 60. వేరేజ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో సింపుల్ కాంపౌండ్కు డిఫరెన్స్ ఏముండదు, సేమ్ అన్నమాట. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఇది ఎంత అవుతుందో చూస్తే అప్పుడు మనకు చక్ర వడ్డీ ఎంత వస్తుందనే తెలుస్తుంది. ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 ఇచ్చాడు కదా, ఇది 60 రూపీస్ ఇది తీసుకొని ప్లస్ దీని మీద మనకు 5% ఆఫ్ అమౌంట్ యాడ్ చేయాలి. దేని మీద 5%, 60 మీద. 60లో 10% ఎంత అవుతుంది, 60లో 10% ఎంత అవుతుంది 6. అప్పుడు 5% ఎంత అవుతుంది 3 అవుతుంది. 63 అంటే 123 ఇస్తే ఆన్సర్ అనమాట. దీన్ని మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే 120 ప్లస్ 5% ఆఫ్ దీంట్లో ఫస్ట్ ఇయర్ అంటే ఆఫ్ 60, అప్పుడు ఏమవుతుంది 123 ఇస్తే ఆన్సర్ అవుతుంది. అవునా. సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఒక అసలు రూపాయలు పై 2 సంవత్సరంలోకి వచ్చిన చక్రవడ్డీ 420 అయినా సరళ వడ్డీ ఎంత అన్నాడు. ఇంతకుముందు సరళ వడ్డీ ఇచ్చి చక్రవడ్డీ అడిగాడు, ఇప్పుడు చక్రవడ్డీ ఇచ్చి సరళ వడ్డీ అడుగుతున్నాడు. ఇది బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆప్షన్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే సో ఆప్షన్ ఏ, ఇప్పుడు ఇది సరళ వడ్డీ కనుక అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 400, మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఏం రావాలి, క్వశ్చన్లు ఏమిచ్చాడు 420 రావాలి. దీని ద్వారా వస్తుందా అనేది చూద్దాం. ఇది 200 ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ కదా, ఇది 200 ఇది 200 ప్లస్ దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు మనకి ఇక్కడ 10, దీని మీద 10% అంటే ఎంత 20, 220 అంటే 420 వస్తుందా లేదా. అట్లా ఏ నెంబర్ తీసుకుంటే మనకు వస్తే అది ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ నుంచి బెస్ట్ ఇది. ఒక అసలు రూపాయలు చక్రవడ్డీతో 3 సంవత్సరంలో 800 రూపాయలు అగును, 4 సంవత్సరాలు 840 రూపాయలు అగును. అయినా సంవత్సరానికి వడ్డీ శాతము ఎంత, సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత. ఒక సంవత్సరం కాబట్టి 840 ఏంటంటే 40 రూపాయల వడ్డీ వస్తుంది. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి 5% వస్తుంది అనమాట, 5% వస్తుంది. రైట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని మనకు ముఖ్యమైన క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరిగిందనమాట. మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం.